ఆమేన్. వందనాలు. నిన్నటి దినమున మనము మాట్లాడుకున్నాం. దేని గురించి మాట్లాడుకున్నాం? 5 తలాంతుల ఉపమానం గురించి, దేవుడిచ్చిన ఉపమానం గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, తలాంతులు ఒకరికి 5 తలాంతులు ఇవ్వబడినాయి, ఒకరికి 2 తలాంతులు ఇవ్వబడినాయి, ఒకరికి 1 తలాంతు ఇవ్వబడింది. 5 తలాంతుల వ్యక్తి 5 చేశాడు, 2 తలాంతుల వ్యక్తి 2 చేశారు. 1 తలాంతు వ్యక్తి మాత్రం ఏమీ దాన్ని అధికము చేయలేకపోయాడు. యజమానుడు ధనవంతుడైన ఆ యజమానుడు ఒకరోజు లెక్క చూసుకోవటానికి వచ్చినప్పుడు మొత్తము 8కి 8 ఆశించిన ఆ యజమానునికి 8కి ఎన్ని వచ్చినాయి? 15 వచ్చినాయి. ఆ 1 తలాంతు ఇచ్చిన వ్యక్తిని పిలిచి అడిగితే, నీవు విత్తని చోట కోయివాడవు అని చెప్పినప్పుడు, నీవు చెడ్డ దాసుడు అని వెలుపలి చీకటిలోనికి పొమ్మని ఆయనకి చెప్పడం జరిగింది. 5 తలాంతులు ఇచ్చిన వ్యక్తి రెట్టింపు చేసి 5 సంపాదించిన వ్యక్తిని 2 సంపాదించిన వ్యక్తికి ఏమి చెప్పాడంటే, నమ్మకమైన మంచి దాసుడా, యజమానుని సంతోషములో పాలు పొందమని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నిన్నటి దినమును చెప్పుకున్నాం, మంచి దాసులుగా ఉండాలి, నమ్మకమైన దాసులుగా ఉండాలి, అట్టి వారిదే పరలోక రాజ్యము. ధనవంతుడైన యజమానుడు ఎవరు అంటే దేవునికి సాదృశ్యము. దేవుడు ఒకానొక రోజు లెక్క అడిగినప్పుడు ప్రతి విషయంలో మనం లెక్క చెప్పాలి. మనకు అనుగ్రహించిన ప్రతి ఒక్క మనకిచ్చిన పిల్లల విషయంలో, మనకిచ్చిన కుటుంబం విషయంలో, మనకిచ్చిన సంపద విషయంలో, మనకు కలిగిన డబ్బు విషయంలో, మనము చేసిన ఈ లోకములో మనకు కలిగిన ప్రతిదీ కూడా 1 తలాంతు అనుకుంటే, మరి ముఖ్యంగా మనం ఈ లోకంలో దేనికోసం ప్రయాసపడుతున్నామో, డబ్బు సంపాదించడానికి ప్రయాసపడుతున్నాము కదా, అది కూడా 1 తలాంతు అయి ఉంటే దాని విషయంలో కూడా మనము దేవునికి నమ్మకముగా ఉండవలసిన వారమై ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటిలో మనము 2 విషయాలను మనం చెప్పుకున్నాం. ఏంటి అంటే, ప్రాముఖ్యముగా మనకి తలాంతులు ఎవరికి ఇవ్వబడతాయి అంటే, చాలా జాగ్రత్తగా నా మాటలు వినండి. మీరు ఎక్కడా కూడా మీరు పక్కకి తిరగొద్దు. దేవుని రాజ్యములో ధనము ఎవరికి వస్తుంది అంటే 2 వ్యక్తులకు వస్తుంది. ఒకటి ఏంటంటే, లోకములో నుంచి 2 విధాలుగా దేవుని రాజ్యములోనికి ధనం వస్తుంది. దేవుని రాజ్యములోనికి ధనం వస్తే ఆ ధనం ఎవరికి రావాలి? నీకు నాకు రావాలి, నీతిమంతులైన వారికి రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో ఉండే రాజ్య పౌరుల చేతికి లోకంలో నుంచి ధనం వస్తుంది అనే విషయాన్ని నేను నిన్నటి దినమున చెప్పాను. రెండవదిగా, బద్ధకంగా ఉండు వారి దగ్గర నుంచి ఉన్న తలాంతులు తీయబడి రాజ్య విస్తరణ చేయు వారి చేతికి వెళ్తది అనే విషయం కూడా మీకు తెలియపరిచాను. ఇప్పుడు ఈ 2 విషయాలు ప్రాముఖ్యంగా మనం నిన్నటి దినమున చెప్పుకున్నాము. మనం ఏంటంటే, దేవుని దృష్టిలో ధనవంతులుగా ఉండాలి. ధనవంతులు 2 రకాల ధనవంతులు. ఒక రకం ధనవంతులు మనకు మనమే ధనవంతులుగా, మన జీవితము నలుగురికి కనిపించడానికి, ఈ లోకంలో అందరూ మనల్ని మెచ్చుకోవటానికి జీవించే జీవితము ధనవంతులుగా జీవించటము. రెండవ రకమైన ధనవంతులు ఎవరంటే, దేవుని ఎదుట ధనవంతులుగా ఉండేవారు. వీరు దేవుని ఎదుట ధనవంతులుగా ఉండి వారు ప్రభువుని సంతోషపరుస్తూ వారి జీవితాలను, వారు దేవుని రాజ్య విస్తర కొరకు వారి జీవితం వాడుతూ ఈ లోకములో దేవుని సంబంధులుగా వర్ధిల్లేవారు. ఈ వర్ధిల్లే వారినే ప్రియుడాని ఆత్మ వర్ధిల్లుచిన ప్రకారము నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లు అని చెప్పబడిన గుంపు ఎవరైతే ఉన్నారో వారే వీరు దేవుని కార్యాలలో, దేవుని రాజ్యము కొరకు వాళ్ళు దేవుని రాజ్యంలో విత్తుతూ, దేవుని రాజ్యం వారి ద్వారా విస్తరిస్తూ వారు కూడా ఈ లోకంలో వర్ధిల్లే గుంపు అన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమైతే దేవుని ఎదుట ధనవంతులుగా ఉండాలి. అలాంటప్పుడు మన ధనము ద్వారా మనం దేవుని రాజ్యముకి మన డబ్బులు, ఎవరికైనా వారి ఉద్యోగము చేసినా, వ్యాపారము చేసినా, పనులు చేసినా, వారి జీవితములో వచ్చే రాబడిలో వారు కలిగిన వాటన్నిటిలో కూడా
వారు జీవనానికి కొంత పెట్టుకొని కొంత డబ్బులు దేవుని రాజ్య విస్తరణకై, దేవుని పనులకై వాడాలి. దాని ద్వారా దేవుడి ఆశ ఏదైతే ఉందో ఈ లోకం మొత్తము కూడా దేవుని రాజ్యం అయిపోవాలి. ఈ లోకం అంతా కూడా ప్రతి జనము కూడా దేవుని రాజ్యపు ప్రజలైపోవాలనే దేవుని చిత్తము పరలోకంలో నెరవేర్చబడినట్లుగా భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చబడింది. అది నెరవేర్చబడాలంటే నీవు నేను మనకిచ్చిన తలాంతులు, ప్రతి ఒక్కరూ కూడా వారికి ఇచ్చిన తలాంతులు దేవునికి లెక్క అప్పచెప్పాలని ఈ లోకంలో మనము క్రీస్తునందు ప్రయాసపడుతూ మనకొచ్చిన వాటిలో 10 రూపాయలు ఉందనుకోండి, 2 రూపాయలు దేవుని రాజ్య పనిలో వాడుతూ 8 రూపాయలు నీ జీవనానికి వాడుకోవటం. ఇప్పుడు నేను 10 రూపాయలను చెప్పాను, అది వేలైనా కావచ్చు, లక్షలైనా కావచ్చు. నీ ద్వారా నీకొచ్చిన ఆ ధనము దేవుని రాజ్యములో పెట్టుబడిగా పెట్టినప్పుడు నీకు ఆదాయము అంటే నీకు మళ్ళీ తిరిగి ఆదాయం ఏ రూపంలో వచ్చింది అంటే నీ ఉద్యోగము ద్వారా, ఏదైతే నీ పనుల ద్వారా, ఏదైతే నీ వ్యాపారం ద్వారా లోకములో నుంచి నీకు అనుగ్రహించబడింది. ఇది నిన్నటి దినము చెప్పుకున్నాం. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మాటలు ఏంటి అంటే, ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇలాగ ఉంటే నిన్న కొన్ని విషయాలు నేను సమయము చాలక తూకీగా చెప్పారనమాట. ఆ మాటలను మనము ధ్యానించుకొని ఈ వర్తమానం ముగించుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యములో ఆర్థికంగా ఇచ్చే విషయములో, ఆర్థిక విషయాల్లో 3 రకాలు: ఇచ్చుట, జ్ఞానము, స్వభావము. ఇచ్చుట అంటే ఏంటంటే మనం ఎన్ని రకాలుగా ప్రభువుకి ఇవ్వాలి అంటే, దశమ భాగము, అర్పణలు, ప్రథమ ఫలము, దానము, ఆత్మ నడిపింపుతో ఇవ్వాలి. 5 రకాల ఇచ్చే అర్పణలు మన దేవునికి ఇవ్వాలి. అంటే ఎలాగివ్వాలంటే దశమ భాగం ఇవ్వాలి. రెండవదిగా అర్పణలు అంటే నీవు వర్ధిల్లిన కొలది అర్పణలు ఇవ్వాలి. ప్రథమ ఫలములు, నీకు దేవుడు శ్రేష్టమైన ఈవుల్ని ఇస్తుంటే వాటిలో కృతజ్ఞతగా నీవు కొంత దేవునికి ఇవ్వటము. దానము, ఎవరికైనా లేమిలో ఉన్నారని నువ్వు గ్రహించి నీకు మనసును ప్రేరేపించి గాని, బాధ కలిగి గాని, లోకములో ఉండేవారు ఎవరైనా సరే ఒకనికి బాగలేదంటే, లేమిలో ఉన్నారంటే ఎవరైనా సహాయం చేస్తారా అండి? చెయ్యరు. అంతే, లోకానికి భిన్నముగా జీవించే నీవు లోక స్వభావంతో ఆలోచించకుండా దైవ స్వభావం కలిగిన వ్యక్తివై నీవు ఎవరి మీదైనా కనికరము చూపించి లేమిలో లోటులో ఉన్నవారికి, పేదవారిగా ఉన్నవారికి సహాయం చేస్తే అది యెహోవాకు దానం అంట, అప్పిచ్చువాడిగా నీ ఉంటావంట. అంతేకాకుండా దాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడంట. అంతేకాకుండా ఆత్మ నడిపింపుతో ఇచ్చుట. కొంతమంది దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి ఇస్తారనమాట. ఈ 5 రకాల అర్పణలు. చాలా మంది కానుకలు ఇస్తారు అని అంటారు కదా. మందిరంలో నువ్వు కానుక పడుతున్నావన్నా, మందిరములో కాకుండా సేవకులకు ఇస్తున్నావన్నా, ఇచ్చేది దేని కొరకు ఇవ్వాలంటే ప్రభు రాజ్యము నీ ద్వారా విస్తరించబడుటకు ఇస్తున్నావనే గ్రహింపుతో నువ్వు ఇవ్వాలి. దాని ద్వారా ప్రభు రాజ్యం విస్తరిస్తూ ఉంటది. నీ యొక్క ఇల్లు కానీ నీకు కలిగినవి కూడా వర్ధిల్లుతూ ఉంటాయి. అప్పుడు నువ్వు దేవుని ఎదుట ధనవంతుడు అవుతావు. లేకపోతే ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నీకున్నవన్నీ ఏమైపోతాయి? నీకున్న ధనము, నీకున్న బంగారము, నీకున్నవి చేటుగా, ప్రమాదముగా, కీడుగా నీకు మారకుండా ఉండాలి అంటే నీవు దేవుని ఎదుట ధనవంతుడిగా ఉండాలి. ఇది నిన్న యాకోబు పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ద్వారా మనం చదువుకుని నేర్చుకున్నాం. ఈ రోజు మనం ఇంకా నేర్చుకోబోతుంది ఏంటంటే, మనం ఇచ్చే విషయంలో సంఘానికి ఇచ్చినా లేకపోతే ఏ పరిచర్లకు ఇచ్చినా మైండ్లో ఏమి గుర్తు పెట్టుకోవాలంటే నేను ప్రభు రాజ్యంలో విత్తుతున్నాను. జ్ఞానము రెండవదిగా, మనకి ఇవ్వబడిన ధనము గాని, తలాంతులు గాని జ్ఞానముతో వాటిని వెచ్చించాలి, జ్ఞానముతో వాటిని ఉపయోగించాలి. జ్ఞానముతో వాటిని ఇప్పుడు మనకి ఇవ్వబడిన డబ్బులు జ్ఞానముతో ఉపయోగించలేదనుకో, అవి ఏమైపోతాయి అంటే నిరుపయోగం అయిపోతాయి. నీ దగ్గర ఉన్న డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోతాయి? లోకంలో ఉన్న వాడి దగ్గరికి వెళ్ళిపోతాయి. లోకంలో ఉన్నవాడు గొప్పగా అయిపోతాడు. అప్పుడు నీ జీవితంలో దేవుని రాజ్యం ఏమైపోయింది? చిన్నగా అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతలు 13వ అధ్యాయం 22వ వచనం చూడండి.
మంచివాడు తన పిల్లలకు ఆస్తికర్తలుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. చూడండి ఆ మాట చూడండి. మంచివాడు తన పిల్లలకు ఆస్తికర్తలుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. మొన్న ఒక 2-3 వ్యక్తుల మధ్య ఒక వాదన వింటూ కూర్చున్నా. వాదనలో వాళ్ళు ఏమంటున్నారంటే, ఉన్నత కులములో ఉన్నవారు వారి పిల్లలకు ధనము చేకూరుస్తున్నారు, లేనివారు లేకపోతే తక్కువ కమ్యూనిటీలో ఉన్నవారు ఎలా ఉంటున్నారంటే వారికి ఉన్న వాటిని అమ్ముకుంటూ ఉన్నారు, చూడు వారికి ఉన్న జ్ఞానము లేకపోతుంది అని ఆ వ్యక్తి బాధపడుతూ ఉన్నాడు. అప్పుల వల్ల మేము ఇంకా ధనవంతులుగా అవ్వకపోగా ఉన్నవి పోగొట్టుకుంటూ పేదవారం అవుతున్నాము. అక్క, నువ్వేమన్నా చెప్పగలుగుతావా ఈ సమస్యకి పరిష్కారం? నీ దేవుడు ఏమన్నా చెప్పగలుగుతాడా ఈ సమస్యకి పరిష్కారం? మా జీవితాలు మార్చబడతాయా? ఈ పేదరికం నుంచి మమ్మల్ని విడిపించేవారు ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంటే, నీకు నిజంగా బైబిల్లో ఉన్న దేవుడి గురించి తెలియదేవో అనుకున్నారు. ఇంకా ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు అక్కడ నుంచి ఈ వాక్యము ధ్యానించడం మొదలు పెట్టాను. ప్రియమైన దేవుని ఇక్కడ ఉన్న ఏంటంటే, నీవు మంచివాడివైతే, నేను చెప్పాను కదా, మంచి విత్తనము కలిగిన విత్తనాలుగా మనం ఉండాలి. అట్లానే ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి స్వభావం మనకుంటే మనం మన పిల్లలకు అప్పులు మిగిలించం కానీ మన పిల్లలకు మనము ఆస్తిని సమకూర్చే వారిగా ఉంటామంట. ఇప్పుడు ఈ లోకంలో మంచివారిగా ఉండేవారు పిల్లలకి ఆస్తిని సమకూరిస్తే, పరలోకంలో ఉండే తండ్రి ఎంత ఆస్తిని సమకూర్చాలండి మన కోసం? మనలాగే అంటే మనం మన పిల్లలకి ఆస్తిని సమకూర్చాలనుకున్నప్పుడు పరలోకంలో ఉన్న తండ్రి మన కోసం ఆస్తిని సంపాదించాలనుకోడా? అనుకుంటాడు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన దేవుడు మన కోసము ఆయన ఆస్తిని సిద్ధపరిచి ఉన్నాడు. మన పిల్లల విషయమై ఎలాగ ఆలోచిస్తామో దానికంటే గొప్పగా మన గురించి దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సందర్భాలు నేను చెబుతూ వచ్చాను మీకు. ఏంటి అంటే, మీకు ఆ లోకములో నిన్న చెప్పాను నేను, లోకములో ఉన్న వారి ఆస్తి అంతయు కూడా మన కోసమే అని చెప్పాను. అది చూద్దాం. రోమాపత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. రోమాపత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. అతడు లోకమునకు వారసుడగును అగునను వాగ్దానము అబ్రహాము పైనను అతని సంతానముకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు గాని విశ్వాసము వలనైన నీతి మూలముగానే కలిగెను. ఇక్కడ ఎవరంట లోకమునికి వారసుడు? అతడు లోకమునకు వారసుడగునని వాగ్దానము అబ్రహాముకి అతని సంతానానికి ఇచ్చాడంట. ప్రియమైన దేవుని బిడ్డారా, అబ్రహాముకి దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే, అబ్రహాముకి నిన్ను నేను ఆశీర్వదిస్తాను, అంతేకాదు ఈ లోకంలో ఉన్న ఈ లోకానికే నిన్ను వారసుడిగా చేస్తాను, నిన్ను నీ సంతానాన్ని. ఇప్పుడు విశ్వాసం వల్ల అబ్రహాము మన తండ్రి అయితే, అబ్రహాముకు మనం పిల్లలమైతే, ఇప్పుడు లోకానికి వారసులు ఎవరండి? లోకానికి వారసులు చెప్పాలి, నేనే అని చెప్పాలి. విశ్వాసం వలన అబ్రహాముకు వాగ్దానము చేసిన ఆ లోకానికి వారసులు ఎవరు అంటే నేనే. చెప్పండి, నేనే. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత మంచివాడంటే ఆయన మనకి సంపాదన మన కొరకు ముందుగానే సమస్తమును ఆయన సమకూర్చి పెట్టాడు. అందుకనే అబ్రహాము ద్వారా అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయితే, మనం విశ్వాసముతో ఉంటే ఆయన కుమారుడు అవుతాము. ఇప్పుడు ఆయనకి చేసిన వాగ్దానము నేటికి మనము ఈ లోకానికి వారసులుగా మనము ఉంటూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ధర్మశాస్త్రము
వలన ఈ క్రియ జరగదు, కానీ విశ్వాసము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము కదా. అదే విశ్వాసము ద్వారా మనం ఏమవుతున్నాము? అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానానికి వారసులం అవుతున్నాము. హల్లెలూయా. అలానే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాము విషయంలో కూడా చూసుకుంటే, ఆదాముని కలుగజేసినాక ఆదాముకు కావాల్సినవన్నీ సమకూర్చలేదు. ఆదాము కలుగజేయబడక మునుపే ఆదాముకు కావాల్సిన దేవుడు సమకూర్చాడు. అందుకనే ముందుగా సృష్టిని చేసి తరువాత ఆదాము కోసం వాటన్నిటిని ముందుగా నిర్ణయించిన తరువాత ఆదాముని చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాగ్దానము చేశాడు అంటే ఆయన వాగ్దానము చాలా సందర్భాల్లో ఒక విషయపు గ్రహింపు మనకి లేకపోవటం వల్ల, అందుకే చెప్పాను జ్ఞానము లేకపోవటం వల్ల జనులు నశించిపోతున్నారు అన్నట్లుగా, చాలా మందికి మన తండ్రి ఎలాంటి వ్యక్తో, మనకు కలిగిన వాగ్దానాలు ఎటువంటివో ఎరుగకపోవటం వల్ల కూడా వారు ఈ వాగ్దానాలను స్వతంత్రించుకోలేకపోతున్నారు. అలానే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు లోకములో ఒక 5 షాపులు కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి 5 షాపుల మీద వచ్చే బిజినెస్ చాలా లక్షల్లో ఉందనుకుందాం. చాలా మంది అతని దగ్గర పని చేస్తున్నారు. వారికి జీతము వేలల్లోనే ఉంది. ఆయనకు ఆదాయం లక్షల్లో ఉంటే వాళ్ళ వచ్చి దాని దగ్గర పనిచేసే వాళ్ళ యొక్క జీతము వేలల్లోనే ఉంది. ఒకరోజు ఆ జీతం యథావిధిగా తీసుకున్నట్లుగానే పనులు తీసుకొని వెళ్తున్నప్పుడు సడన్ గా అనుకోకుండా వాళ్ళ కొడుకు వచ్చాడు. అప్పుడు కొడుకు వచ్చిన తర్వాత, చూడు వీళ్ళ దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి, వీరేనయ్యో నా దగ్గర ఈ డబ్బులు కూడా లేవు అంటే ఏదైనా విడ్డూరంగా ఉండదా అండి? ఎందుకు అంటే తన తండ్రి ఎంత ధనవంతుడో, తన తండ్రి దగ్గర జీతగాల దగ్గర ఇంత డబ్బు ఉంటే జీతం ఇచ్చే తండ్రి దగ్గర ఎంత డబ్బు ఉంటుంది, అదంతా నాదే అనే వారసత్వము యొక్క లక్షణము తెలుసుంటే ఆ పిల్లోడు విచారిస్తాడా అండి? మనము కూడా అబ్రహాము ద్వారా దేవుడిచ్చిన వాగ్దానాలకు మనం వారసులమని తెలుసుకుంటే మనం విచారించవలసిన అవసరము లేదు. చాలా సందర్భాల్లో మనం అంటూ ఉంటాం, అంటే ఇప్పుడు మొదటిగా మంచివారిగా ఉండాలి, ఆస్తికర్తలుగా అవ్వాలంటే మన పిల్లలకి ఆస్తిని మిగిలించాలంటే, రెండవదిగా నీ విశ్వాసము ద్వారా నీతిమంతులు అయి అదే విశ్వాసం ద్వారా అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకునే వారై ఉండాలి. అదే విధంగా లోకానికి మనం వారసులుగా మార్చబడ్డామనే గ్రహింపు మనకు ఉండాలి. హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఇశ్రాయేలీయులను చూస్తే, ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి విడిపించినప్పుడు ఒకే రాత్రి వారికి విడుదల వచ్చింది. ఆ విడుదల వచ్చిన రాత్రే అక్కడ వారు ఐగుప్తు దేశములో ఉన్న వారి ధనమంతటిని ఇశ్రాయేలీయులు తీసేసుకున్నారు. అప్పటిదాకా వీళ్ళు ఐగుప్తీయులు ఎంత ధనము కూడబెట్టుకున్న ఆ ధనమంతా ఎవరిదైపోయిందండి? ఇజ్రాయిల్ అయిపోయింది. లోకము దాంట్లో దాచుకున్న ఎంత ధనము దాచుకున్నా అదంతా ఎవరిది? నాదే అనండి. నాదే. దేవుడు అదే చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు దేవుడు? ఆ లోకానికి వారసుడవు నీవు. ఈరోజు ఆదాముకి ముందుగానే సృజించక ముందే అన్ని సిద్ధపరిచిన దేవుడు, రెండవదిగా ఐగుప్తుని విడిపించుటకు ఉట్టి చేతులతో నా బిడ్డలు వెళ్ళకూడదని బంగారముతోనూ వెండితోనూ ధనముతోనూ నింపి నడిపించిన దేవుడు, అబ్రహాముని పిలిచినప్పుడు నేను ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు, నీవు పుట్టక ముందే నీ కోసము, నీ పరిస్థితుల కోసము ఆయన ధనము సిద్ధపరచడా, నీకు కావాల్సినవి సిద్ధపరచడా, నీ కోసం ఆల్రెడీ సిద్ధపరిచే ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. యోబు గ్రంథము 27వ అధ్యాయము 16వ వచనము. నీ ధూళి ఎంత అంటది? ధూళి అంత విస్తారముగా
వారు వెండిని ధూళి ఎవరింట్లో ఉండదండి? మా ఇంట్లో అయితే మస్తు ధూళి ఉంటుంది. ఎందుకంటే రోడ్డు పక్కనే కాబట్టి ఎంత తుడుస్తున్నా వస్తూనే ఉంటుంది. ధూళి అంత విస్తారముగా, ధూళి ఒక్కసారి తుడిచిన మరు నిమిషములో అక్కడ వచ్చి చేరిద్ది ధూళి. అలాంటి ధూళి అంత విస్తారముగా వారు వెండి పోగు చేసినను జిగటమన్నంత విస్తారముగా వస్త్రములను సిద్ధపరచుకొనినను వారు దానిని సిద్ధపరచుకొనుటయే గాని నీతిమంతులు దానిని కట్టుకొనెదరు. ఎవరు కట్టుకుంటారమ్మా? నీతిమంతులు కట్టుకుంటారంట. నీవు నీతిమంతుడు అయితే నీకు లోకములో ఉన్నవారు నీ కోసము ధూళి ఎలాగైతే కంటిన్యూగా మన ఇంట్లోకి వచ్చి చేరిద్దో అలాంటి విస్తారమైన వెండి, వారు పోగు చేసే వెండి వారి కోసం కాదు. నేను చెప్పాను కదా నిన్న, చీమలు పట్టిన పుట్టలు పాములకు నివాసమైనట్లు గుర్తుపెట్టుకోండి. నీవు నీతిమంతుడుగా విశ్వాసముతో జీవిస్తుంటే సుమా, నీవు మాత్రము ఎక్కడికి వెళ్తే అక్కడ నీకు కావాల్సినవన్నీ నీ వెనకాల వస్తాయి. హల్లెలూయా. ఉదయాన నేను పిల్లల్ని స్కూల్కి వదిలిపెట్టడానికి వెళ్తే అక్కడ స్కూల్లో పిల్లల్ని డ్రాప్ చేశాను. డ్రాప్ చేసిన తర్వాత అనుకోకుండా ఒక టీచర్ లోపల నుంచి బయటకు వస్తుంది. వచ్చి ఏమందంటే, అమ్మ మీరు మందిరం కట్టినప్పుడు నేను వచ్చాను కదా, నేను ప్రార్థన చేశాను. నేనేం ప్రార్థన చేశానంటే, నాకున్న అప్పుల సమస్యలన్నీ తీరిపోతే నేను కానుక ఇస్తానని ప్రార్థన చేశానని చెప్పి ఆమె మీకోసం నిర్ణయించిన, నాకు అప్పుల సమస్యలు ఎప్పుడో తీరిపోయినాయి, కానీ నేను పనుల్లో పడి అది మర్చిపోయాను. దేవుడు నన్ను ఇప్పుడు ప్రేరేపిస్తున్నాడని అకౌంట్లో డబ్బులు కొట్టింది. నేను అడుగు పోతున్నాను. నేను ఆమెతో ఏం మాట్లాడలేదు. ఏం టీచర్ గారు బాగున్నారా అన్నాను నేను, ఇంకా ఎదురుపడిందని. ఆమె వెంటనే మనం ఎటు వెళ్తే అటు మన వెనకాల వస్తే, ఎందుకంటే ఆ సమయానికి నీ కోసం దేవుడు ఆ ధనం అక్కడ నియమించాడు. ఎప్పుడు హల్లెలూయా. మొన్న మనము ఇక గృహకుడికి పెట్టాలనుకున్నాము కానీ ఒక పట్టా కొనుక్కోవాలని ఆలోచన ఉంది, కానీ కొనడానికి మనకి సమయం లేదు. ఎందుకంటే కొంచెం పాస్టర్ గారు కానీ వాక్య పరిచర్యల వల్ల కొంచెం అటు ఇటు వెళ్తాం వల్ల రేపు గృహకుడి కంటే ఈరోజు మధ్యాహ్నం వచ్చి చెప్పారు, సాయంత్రం ఆరాధన ఉంది, ఉదయం పూట ఆరాధన ఉంది. కానీ మనకి పట్టా కావాలని దేవుడు ఎప్పుడు నియమించాడు? 2 రోజుల క్రితమే ఒక ఆమెను ప్రేరేపించి ఆమె పనిమాల ఆ పట్టాన్ని తన చేతులతో కుట్టి సిద్ధపరిచింది. పనిమాల ఎప్పుడు ఇచ్చింది? సాయంత్రం ప్రార్థన అయితే మధ్యాహ్నం మేము ఇటు వచ్చామన్నమాట ప్రార్థన చేయటానికి, అప్పుడు ఆమె అది ఇచ్చింది. నీకు కావాల్సినవి దేవుడు ముందుగానే ఎరిగి సిద్ధపరుస్తాడు అనడానికి ఇది రుజువులు అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ధూళిని చూసినప్పుడు నీకు గుర్తు రావాలి, ఈ ధూళంత విస్తారమైన వెండి నా కోసం ఉంది. ధూళంత విస్తారమైన వెండి నీ కోసం ఉంటే, బంగారము నీకుంటే, వస్త్రాలు నీకుంటే, నీకు కావలసిన ఇల్లు ఉండదా? నీకు కావాల్సిన, నీకు వివాహ బంధాన్ని ఇచ్చిన దేవుడు నీకు గర్భఫలము నీకు నియమించలేదా? నీకు ఇవ్వలేడా? ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన కోసము కావాల్సినవన్నిటినీ సిద్ధపరుస్తాడు అనడానికి నేను కూడా ఒక ఉదాహరణ. నన్ను చూసిన వాళ్ళందరూ చాలా ఈర్ష్యపడతారు. ఎందుకు తెలుసా? ఆ పాస్టర్ గారు కూడా అప్పుడప్పుడు చెప్తా ఉంటాడు ఈ మాట. ఏంటి అంటే, మా ఇంట్లో వాళ్ళు కూడా, ఈ అమ్మాయి రావటం వల్ల పాస్టర్ గారి జీవితం మారిపోయిందా, లేకపోతే వీరిని దేవుడు దీవించాడో తెలియదు, కానీ ఈ అమ్మాయి అనుభవించినట్లుగా ఎవ్వరూ ఏది అనుభవించలేకపోతున్నారు అని ఒకలాంటి ఉక్రోషము, ఈర్ష్య జనాల్లో కనపట్టలేదు, చూశారు. అంతేకాకుండా ఇంకోటి, ఇవన్నీ నా కోసము ఎప్పుడు సిద్ధపరిచారు? మా అమ్మకు పెళ్ళైన తర్వాత 3 సంవత్సరాల వరకు పిల్లలు లేరు. నా కోసము దేవుని దాసుని ఎప్పుడో దేవుడు సిద్ధపరిచాడు. ఎప్పుడో అన్ని రెట్టింపుగా నేను అన్ని అనుభవించటానికి, లోటు లేకుండా అన్ని నాకు దొరకటం కోసము సమృద్ధిగా బలముగా సిద్ధపరిచాడు.
హల్లెలూయా. దేవుడు చాలా సందర్భాల్లో మనుషులు, నిన్న మా తమ్ముడు చెప్పాడు, నాకు పెళ్ళి వద్దు, నీకు పెళ్లి చెయ్యాలని దేవుడు తలుచుకుంటే నీకు ఆ సామర్థ్యాన్ని ఇచ్చి, నీ భార్యని పోషించగలిగిన సామర్థ్యాన్ని ఇచ్చి నిన్ను నడిపిస్తాడు అనడానికి నా జీవితం అయితే కొట్టొచ్చుల ఉదాహరణ. మనుషులు కాదు, నేను ఆశించింది, ఊహించింది, నేను నా ఆలోచన రావాలే కానీ వెంటనే జరిగిపోతూ ఉండేవి. నాకు తెలీదు దేవుడు అంత సమకూర్పు నా జీవితంలో ఇస్తాడని. నేను ఒకరోజు ఉదయకాలంలో ఎండి చేపల కూర తినాలనుకున్నా. ఏమండి ఈరోజు ఎండి చేపలు తీసుకున్నామండి అని నేను చాలా అడిగాను పాస్టర్ గారు. ఈరోజు వద్దులే, రేపు ఎప్పుడైనా తీసుకున్నా. మేము అనుకోకుండా ఎప్సిబక్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఎప్సిబక్ ఎలా ఉందో తెలుసా? అప్పటికే భోజనం చేసే చాలా అలిసిపోయి కూర్చొని శరీరము ఇంకా ఆ కూర్చుని దగ్గర నిద్రపోతుంది. అలాంటి ఆమె ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఆ కూర వండిద్దని అనుకోవాలి. అంతా వారు భోజనం ముగించబడి నిద్రపోయే సమయము. వారు ఉదయాన్నే లేస్తారు కాబట్టి 3ంటికి అక్కలేసింది కాబట్టి పెందలాడి పనుకుంటారు అనమాట. ప్రార్థన ముగించుకొని పలకరించి వెళ్దామని వెళ్ళాం. వెంటనే అన్నము కూర సిద్ధపరిచి పెట్టింది. అబ్బా, నా మైండ్లో ఆలోచన రావటమే నా కళ్ళ ముందుకు వచ్చింది. నిజముగా ఆమెకు ఓపిక లేదు. నిజముగా ఆమెకు ఆ రోజు వేరే కూరగాయ లేకుండా చేశాడు అదే వండటానికి. దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు కార్యాలు ఎంత గొప్పవో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 10వ వచనం. నిజంగా నా చేతులతో వండి తిన్నా కూడా ఇంత సంతోషం ఉండదేమో కానీ దేవుడి ద్వారా అలా పొందుకొని తింటే చాలా బాగా మంచి సంతోషం ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 10వ వచనం. ఈ మాటలు చాలా జాగ్రత్తగా చదవండి, ఎందుకంటే ఇవి మన వాగ్దానాలు, ఇవి మన ఆశీర్వాదాలు. నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు పురములను నీవు నింపని చదవమ్మా. నీవు త్రవ్వకపోయినా త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవల తోటను నీకు ఇచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు నీ దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడుము. చాలమ్మా చాలు. ఇక్కడ దేవుడు ఏమిస్తానంటున్నాడు? మనకంట కట్టని ఇల్లునిస్తాడంట. కట్టని ఇల్లు కాదు, ఇంటిలో కూడా మంచి పురములు, మంచి పట్టణాలను ఇస్తాడు. అంతేకాకుండా నీవు నింపని మంచి ద్రవ్యము, ఇంట్లో నువ్వు ఫర్నిచర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ నింపబడినవే దేవుడు నీకు ఇస్తాడు. అంతేకాకుండా నువ్వు నాటని ద్రాక్ష తోటలను, నువ్వు త్రవ్వని బావులను, అంతేకాకుండా నీకు వీటన్నిటి ఒలీవల తోటలను, వీటన్నిటిని నీకు ఇచ్చి దేవుడు నిన్ను సంతోషపరుస్తాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి ఎవరి కోసం అంటే నీతిమంతుల కోసం, విశ్వాసుల కోసం. ఇవి ఎవరి కోసం అంటే దేవుని రాజ్యాన్ని విస్తరించటానికి వారు పాలు ఇస్తూ దేవుని ఎదుట ధనవంతులయ్యే వారి కోసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీ కోసం ముందుగానే సిద్ధపరిచిన వాటిని నీవు ముందుగానే ఈ జ్ఞానము నీకు ఉండాలి. ఎందుకంటే నీవు పుట్టక ముందే, నేను పుట్టక ముందే దేవుడు ఒక అతన్ని పుట్టించాడు విత్తనముగా. ఆయనకు ఒక ఉద్యోగం ఇచ్చాడు నన్ను పోషించడానికి. అంటే ఈరోజు నీవు ఈ భూమి మీదకి రాకముందే కొంతమంది ఈ భూమి మీద కొన్ని విత్తనాలు వేశారు నీ కోసం. దేవుడు నీ కోసం ఒక సంపదను, ఒక ఆస్తిని సిద్ధపరిచాడు నీవు అనుభవించటానికి. అందుకే నేను కట్టని ఇంటిలో నేనున్నాను. నేను నాటని చెట్లు ఫలములు నేను తింటున్నాను. అవి దేవుడిచ్చిన వాగ్దాన ఫలములు. హల్లెలూయా.
ఇప్పుడు ఇవన్నీ ఎవరి సొంతం అవ్వాలంటే, నేను ఒక్క ఇంట్లో తింటున్నాను కదా, నేను లోకానికి వారసురాల్ని, మీరు లోకానికి వారసులు. ఇంకెన్ని కట్టని తోటల్లోనికి మనం వెళ్ళి తినబోతున్నామో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఈ కట్టని పురముల్లోనూ, నీవు కట్టని ఇళ్లల్లోనూ, నీవు నింపబడని అంటే ఈ నింపబడిన ధనముతో కూడిన ఇళ్లల్లోనూ ఉండాలి అంటే నీవు మాత్రము దేవుని పిల్లలకు తగిన స్వభావముతో నీవు జీవించాలి. ఏంటి ఆ స్వభావం అంటే మంచి స్వభావము. మంచి స్వభావము ఏంటా మంచి స్వభావము? నీ పిల్లలకు ఆస్తిని మిగిలించే స్వభావము. నీ పిల్లలను నీవు నీతిమంతుడుగా అవ్వటమే కాదు, నీ పిల్లల్ని కూడా నీతిమంతులుగా, ఎట్లాగైతే అబ్రహాముని బట్టి ఇస్సాకు కూడా ఆయన కట్టడల్లో నడవటానికి అబ్రహాము జాగ్రత్తగా చూసుకుంటాడని దేవుడు అబ్రహాము గురించి ఎలాంటి సాక్ష్యము చెప్పాడో, నీకు ఇచ్చిన పిల్లలను కూడా నీవు దేవుని కొరకు, వారు దేవుణ్ణిలో వర్ధులటానికి నీవు ముందుకు నడిపించాలి. అంతేకాదు నీకు పిల్లలకి ఇస్తున్న ఆహారమైన, వస్త్రమైన, చదువైన గుర్తుపెట్టుకోవాలి, అది దేవుని మహిమ కొరకు వాడబట్టానికే నువ్వు ఇస్తున్నావన్న సంగతి గుర్తుపెట్టుకుంటే నీ పిల్లల ఫీజు ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు, చింతించాల్సిన అవసరం లేదు. దేవుడు వాళ్ళ కోసం వాళ్ళని నీకు ఇచ్చేటప్పుడే వాళ్ళ కోసం కూడా కొన్ని ఏర్పాటు చేశాడు, అవి విడుదల అవుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలానే ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మందికి ఏంటంటే ఈ విషయం నమ్మటానికి, జీర్ణించుకోవటానికి కొంత టైం పట్టింది. ఎందుకు అంటే రోగాన్ని యేసు ప్రభు దగ్గరకు వస్తే క్యాన్సర్ పోతుంది, యేసు ప్రభు దగ్గరకు వస్తే HIV, ఎలాంటి భయంకరమైన వ్యాధి అయినా యేసు ప్రభు తగ్గించగలడు. ఇదే వాక్యము నీ హృదయములోనికి, నీ జీవితంలోనికి చొచ్చి రోగాన్ని తగ్గిస్తున్నప్పుడు ఇదే వాక్కు నిన్ను పేదరికములోంచి తొలగించి ఐశ్వర్యవంతులుగా ఎందుకు చేయలేదు? నిన్ను నిశ్చయముగా ఐశ్వర్యవంతులుగా చేయటము దేవుని చిత్తము. సంఘాన్ని ఐశ్వర్యవంత అంటే దేనికి సంఘము ఒక ప్రభావం లేనిదిగా ఉండటానికి ఆయన ఇష్టపడలేదు. కాబట్టి ఆయన ఈ వాగ్దానాలు ఈ లోకానికి నిన్ను వారసులుగా ఎందుకు చేశాడు అంటే సంఘం ప్రభావితము కలిగిందిగా, సంఘం మహిమ కలిగిందిగా, సంఘం దేవుని కార్యాలు విస్తరించేదిగా నిన్ను దేవుడు ఐశ్వర్యవంతునిగా ఈ ఆశీర్వాదాలు, ఈ వాగ్దానాలన్నీ దేవుడు నీకు ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నీవు రోగాన్ని తీసివేయగలిగిన ఆ దేవుడే నీ పేదరికాన్ని కూడా తీసివేస్తాడు. చాలా మంది ఈ పేదరికాన్ని నుంచి మమ్మల్ని ఎవరు విడిపిస్తారు అని అంటూ ఉంటారు. ఈ పేదరికం నుంచి మనం బయటికి రావటము దేవుని చిత్తం, మనం సమృద్ధిలో జీవించడము దేవుని చిత్తము. దేవుడు ఏ అద్భుతము చేసినా మిగిలేంతగా చేశాడు. ఆయన ఇచ్చే వర్ధిల్లింపు కూడా మిగిలేదిగా. నీకు ఇల్లు కొనుక్కోవటమే కాదు, నీకున్న ఇల్లుని నువ్వు వాడుకోయా సేవకి, లేకపోతే నువ్వు తీసుకోయా అని ఇచ్చేంతగా నిన్ను దీవిస్తాడు. దేవుడు అంతగా దీవించగలిగిన సమర్థుడు. నీవు ఆశీర్వదించబట్టే కమ్మే కాకుండా ఆశీర్వాదకరంగా ఉండేలా మార్చగలడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఇది నీ ఉద్యోగం వలన అయ్యే శక్తి కాదు. అంటే నీ ఉద్యోగం నీ పేదరికాన్ని తీసేస్తుందంటే నీ అపోహ. చాలా మంది ఉద్యోగంలో ఉంటూ కూడా ఎన్నో అప్పుల్లో ఉండేవారు ఉన్నారు. ఉద్యోగంలో ఉంటూ కూడా నెల గడవక ముందే జీతం కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ఉద్యోగంలో, పనిలో, వ్యాపారంలో ఉంటూ కూడా ఎంతో ఒత్తిళ్ల గుండా వెళ్ళేవారే ఉన్నారు. అలా ఉండకూడదు. నీకున్న కొంత డబ్బు అయినా సరే ఆ కొంత డబ్బు దేవుని కొరకు వెచ్చిస్తున్నప్పుడు నీవు వర్ధిల్లుతావు సమాధానముతో, సంతోషముతో. సంతోషము మనకి ఈ ఒత్తిళ్ళు ఉన్నప్పుడు రాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. మనకి సంతోషం ఎప్పుడు వచ్చిద్దంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తూ ఆ దేవుని దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందుకుంటూ మనం ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, పనుల్లో కానీ దేవుని కొరకు నువ్వు ఈ లోకములో తలాంతులు వృద్ధి చేయడం కొరకు పని చేస్తున్నావు అనే స్వభావముతో నీవెప్పుడైతే విశ్వాసముతో ముందుకు నడుస్తావో, ఆ జ్ఞానముతో ముందుకు నడుస్తావో తప్పకుండా దేవుడు నీకు వర్ధిల్లింప చేస్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మనము అబ్రహాముని ఐగుప్తు దేశము నుంచి విడిపించిన ఇశ్రాయేలును చూసినప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనల్ని నిశ్చయముగా దేవుడు వర్ధిలింపజేసే దేవుడిగా ఉన్నాడు. సామెతలు 28వ అధ్యాయం 8వ వచనం. దరిద్రులను కరుణించు వారి కొరకు దానిని కూడబెట్టును. మన దగ్గర వడ్డీకి డబ్బులు ఎవరైనా ఇస్తున్నారా, లేకపోతే వడ్డీ మన దగ్గర నుంచి తీసుకుంటున్నారా? ఆ వడ్డీ ఎలా ఉంటుందంటే వారు ఎవరి కోసం వెళ్ళి ఆ వడ్డీ డబ్బులతో ఆస్తి కూర్చుకుంటున్నారు? చెప్పండి అమ్మా, వాక్యం విన ఎవరి కోసం? బీదలను కరుణించటానికి, అంటే పేదవారిని పేద స్థితిలోంచి లేవనెత్తడానికి. నా కోసం అని చెప్పరే, ఇప్పుడు వాక్యం విన్నారు, నా కోసమే అది. హల్లెలూయా. ఇప్పుడు నీ దగ్గర నుంచి వడ్డీ తీసుకునేవారు ఒకరోజు తిరిగి ఇచ్చే సమయం రాబోతుంది. ఒక్కసారి కాదు, రెట్టింపుగా ఇవ్వబోతున్నారు వాళ్ళు. మీరు ఈ విషయాన్ని మీరు నోట్ చేసి పెట్టుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమైతే ఈ యొక్క విధానంలో వర్ధిల్లాలి అంటే, సమృద్ధిలో ఉండాలి అంటే మనకి 3 విషయాల్లో మనకి ఒక జ్ఞానము కలిగి ఉండాలి. ఏంటి అంటే వ్యూహము ద్వారా, విడుదల ద్వారా, బలవంతంగా. విడుదల గురించి నేను చెప్పాను, నిన్నటి దినమున చెప్పాను. దేవుడు ఒక వ్యక్తిని విడిపించటానికి, అంటే నిన్న జకర్యా ఉదాహరణ తీసుకొని చెప్పాను. గుర్తుందా మీ అందరికీ? గుర్తుందా? నిన్నటి దినంలో చెప్పాను నేను. ఇప్పుడు వ్యూహము ద్వారా చీకటిలో నుంచి వెలుగు రాజ్యము, చీకటిలో నుంచి వచ్చే ధనమును బట్టి వెలుగు రాజ్యము విస్తరించబోతుంది. అంతేకాదు, నీవు పని చేసిన ప్రతిసారి కూడా నువ్వు ఇదే గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే చీకటి రాజ్యం తగ్గిపోతుంది నేను పని చేస్తున్నానంటే, వెలుగు రాజ్యం నన్ను బట్టి విస్తరిస్తుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మీకు ఒక పేపర్ ఇచ్చాను చూడండి, మీకు ఒక పేపర్ ఇచ్చాను, దాంట్లో ఒక విషయాన్ని రాయబడి ఉంది. ఇక్కడ మన జీవితంలోనికి ధనము బదిలీ అవ్వాలి అంటే, ధనం వచ్చి చేర్చబడాలి అంటే మనము వ్యూహము కలిగి ఉంటే, అంటే ఒక ప్లాన్ కలిగి ఉంటే, ఆ ప్లాన్ లో నుంచి నీతిమంతులకి ఆ ప్లాన్ ఏదైతే వ్యూహం అంటే ఏంటండి, మనకున్న ధనములో దేవునికి కొంత భాగం పెట్టుబడిగా దేవుని రాజ్యములో పెట్టడము వ్యూహము. ఈ వ్యూహము ద్వారా వచ్చే ప్రభావము నీతిమంతుల్లో ఎలా ఉంటది అంటే, వ్యక్తిగతంగా వారు దేవుని రాజ్యం వారి ద్వారా వర్ధిల్లిద్ది, వారు కూడా దేవుని రాజ్యములో వర్ధిల్లుతారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇది దుష్టుల జీవితంలో ఎలాగుంటది అంటే, సువార్త పరిచర్య కొరకు వారు ఈ ఏదైతే లోకములో నుంచి మనకి వచ్చిన డబ్బును, మనము కొంత డబ్బులు సువార్తకు పెడుతున్నాము కదా, సువార్త విషయంలో, దేవుని రాజ్యం విషయంలో పెట్టుబడిగా పెడుతున్నాము కదా, ఆ డబ్బులు సువార్త పరిచర్యకు వాడటము ద్వారా దుష్టులు ప్రభావితము చెందుతారు. హల్లెలూయా. లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వచనము. లూకా సువార్త 19:7 చదువు, ఆ తర్వాత ఇది చదువుకుందాం. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనువు కొనిరి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా యేసు ప్రభు వారిని చూసంట ఈ పాపి అయిన వ్యక్తి దగ్గరికి బస చేయటానికి, అంటే తనతో ఉండటానికి, నివాసం చేయటానికి వెళ్తున్నాడేంటి యేసయ్య అని జకర్యాతో యేసు ప్రభు వెళ్తున్నప్పుడు ఈ మాట అన్నారనమాట. కింద వచ్చిన చదవమ్మా. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 వంతులను మరలా చెల్లించుదునని ప్రభువుతో చెప్పాను. ఇక్కడ నా మాటలు చాలా జాగ్రత్తగా వినండి. ఏంటంటే ఇక్కడ ఇతను ఎవరు? జకర్యా. యేసు ప్రభు తన దగ్గరికి రాకముందు ఎవరు ఆయన? పాపి. ఈ లోకములో ఉన్న దేవుణ్ణి ఎరుగని ఒక
ఒక పాపిగా ఉన్నాడు ఆయన. ఆయన ఎప్పుడైతే యేసు ప్రభు ద్వారా ప్రభావితం చెందాడో, యేసు ప్రభు తన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన జీవితంలో వచ్చిన మార్పును బట్టి ఏమైంది లోకములో ఉన్న, అంటే ఆయన పాపిగా ఉన్న ఆయన ధనము సగం మట్టుకు ఎక్కడికి వచ్చింది? పేదల దగ్గరికి వచ్చింది. అన్యాయంగా ఉండే అన్యాయం ఎవరికైనా చేస్తే 4 వంతులు ఇస్తాను అని చెప్పాడు. ఇక్కడ దానివల్ల ఏం జరిగింది అంటే ఆయన ఇచ్చిన ధనము వలన సువార్త విస్తరించబడింది. ఆయన సువార్త విస్తరణకు చేపట్టిన కార్యాన్ని బట్టి ఆయన ఇంటి మీదకి యేసు ప్రభు వారు ఒక ఆశీర్వాదం పలికాడు. నువ్వు అబ్రహాము కుమారుడవే, ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఏ కార్యాన్ని బట్టి వచ్చింది అది? ఆయన చెందిన మార్పు ప్రభావాన్ని బట్టి దేవుని రాజ్యంలోనికి ఆయన విత్తాడు. సగభాగం ఆస్తిని విత్తాడు. హల్లెలూయా. ఈరోజు ఆయన పాపి అయి ఉన్నా కూడా మనం 8వ వచనంలో చూస్తే ఆయన సగభాగం ఆస్తిని ఆయన ఈ రాజ్యంలో విత్తడం జరిగింది. అప్పుడు ఏమొచ్చిందంటే ఆయన మీదకి ఆశీర్వాదం వచ్చింది. నేను అందుకే ప్రార్థన చేసేటప్పుడు, కానుకలు తెచ్చినప్పుడు ఏం చెప్తాను? మీరు ఏ ఉద్దేశముతో ఈ విత్తనాన్ని తీసుకొస్తున్నారో నీ దగ్గరకి, ఆ ఆశీర్వచనము ఆ ద్వారము వీరి ఎదుట తెరవబడాలి అని ప్రార్థన చేస్తాను. ఇదేనా నేను చేసే ప్రార్థన? వింటున్నారు కదా? ఏంటి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతను ఏ ఉద్దేశముతో యేసు ప్రభుని చేర్చుకున్నాడు? ఆ యేసు నాకు కూడా కావాలి. యేసు ఎందుకోసం ఈ లోకంలోకి వచ్చాడు? రక్షకుడుగా వచ్చాడు. అందుకే నశించిన దానిని వెతికి రక్షించుటకని కింద రాయబడి ఉంది. ఈరోజు ఆయన పలికాడు జకర్యా మీద ఆశీర్వచనం, నువ్వు అబ్రహాము కుమారుడువే, నువ్వు పాపివి కాదు, ఇప్పటి నుంచి నువ్వు అబ్రహాము కుమారుడివి. నీవు నీ ఇంటికి, నీకే కాదు నీ ఇంటికి కూడా రక్షణ వచ్చింది అన్నాడు. హల్లెలూయా. సువార్త కార్యక్రమం ఎంత విలువైందన్నది మీరు ఇక్కడ తెలుసుకోవాలి. రెండవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మీద లూకా సువార్త 7వ అధ్యాయం 1వ వచనము, 2వ వచనం, 3వ వచనం, 5 వచనాలు చదువుకుందాం. ఇంకొక ఉదాహరణ మీకు చూపిస్తాను నేను. ఆయన వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. ఆ యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించునని ఆయనతో చెప్పి బతిమాలు కొండిచ్చాలండి. ఇక్కడ కపెర్నహూములో ఒక శతాధిపతి ఉన్నాడంట. ఆయన ప్రియమైన ఒక దాసుడు రోగముతో బాధపడుతున్నాడు. నా మాట చాలా జాగ్రత్తగా వినాలి. ఈ మాటలు ఎక్కడా మీరు వినరు. ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినండి. అక్కడ ఆయన ఏం చేశాడంటే, యూదులను కొంతమందిని పెద్దలను తీసుకొని వచ్చి యూదులకి చెప్తాడు, యేసు ప్రభు వారు నా దగ్గర ఉన్న దాసుని స్వస్థపరచాలి అని చెప్పినప్పుడు ఈ యూదులు పెద్దలు వెళ్ళి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అంటున్నారు, నీవు ఇన్ని స్వస్థపరచాలి. ఎందుకు అంటే ఇతను యూదుల కొరకు ఒక సమాజ మందిరాన్ని కట్టించాడని బతిమాలుకున్నాడంట. ఇప్పుడు ఈ శతాధిపతి ప్రభు రాజ్యములోనికి సమాజ మందిరం కట్టించడం అనే ఒక విత్తనం ఇస్తాడు. ఆయన ఏం పొందుకున్నాడు? ప్రతిగా తన దాసుడు స్వస్థపరచబడ్డాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుని రాజ్యములో లేని వ్యక్తి అయినా సరే దేవుని రాజ్యంలో ఒక విత్తనం విత్తుతున్నప్పుడు ఆ వ్యక్తి మార్పు చెందుతాడు. నీవు దేవుని రాజ్యములో విత్తనం విత్తుతూ నీవు వర్ధిల్లుతావు. అది నీతిమంతులకైతే. ఒక లోకములో ఉన్న ఎవరైనా ఒక వ్యక్తి ఆ వ్యక్తి దేవుణ్ణి ఎరిగి, దేవుని తెలుసుకొని ఈ శతాధిపతి సమాజ మందిరాన్ని కట్టించి
ఆ కట్టించిన ఆ వ్యక్తి యేసు ప్రభు స్వస్థపరచగలడు కాబట్టి అతను చేసిన ఆ విత్తనం అనే దాన్ని జ్ఞాపకం చేసి ఏం పొందుకున్నాడు? స్వస్థతను పొందుకున్నాడు. అందుకే మీకు చెప్పాను, విడుదలకు ముందు ఏమొచ్చిందంటే ధనము వచ్చింది. మీకు నిన్న చెప్పాము కదా, ఐగుప్తీయులు నుంచి విడుదల వచ్చిన ఇజ్రాయిలీలకు వారు రిక్తులుగా ఉట్టి చేతులతో వెళ్ళలేదు, వారు ధనవంతులుగా సమృద్ధి కలిగిన వారిగా అక్కడి నుంచి బయలుదేరారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ దాసుడు స్వస్థపరచబడ్డాడు. ఇంకొక ఉదాహరణ చూపిస్తా. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 2వ వచనము. అపోస్తులైన పౌలు, ఈ మాట మీ అందరూ తెలుసుకోవాలి. చాలా మంది సేవకులకు ఆతిథ్యం ఇస్తూ ఉంటారు. పవిత్ర ఆంటీ, దేవరాజు అంకుల్ మంచి ఆతిథ్యం ఇస్తూ ఉంటారు. ఈ మాట వినండి. అతను తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయ. 4వ వచనం చదువు. 10వ అధ్యాయం 4వ వచనం. భయపడి ప్రభువా ఏమని అడిగాను? అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇక్కడ కొర్నేలి అనే భక్తుడు ఉన్నాడు. కొర్నేలి అనే భక్తుడు బైబిల్లో ఆ వ్యక్తి ధర్మాత్ముడిగా, అంటే తను సహాయముగా, అంటే పేదవారికి సహాయం చేస్తూ ఉన్నారు, దేవునికి ప్రార్థన చేసేవాడు. దూత వచ్చి ఏం మాట్లాడిద్దంటే, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు అని చెప్పిద్ది అనమాట. ఇక్కడ దేవుని రాజ్యములోనికి ఆయన ఏం విత్తుతున్నాడు? ధర్మ కార్యం అనే విత్తనాన్ని విత్తుతున్నాడు. ఆయన ఏం పొందుకున్నాడో తెలుసా? తన ఇంటి వారు మొదటిసారిగా బైబిల్లో అన్యుల కుటుంబం రక్షించబడి దేవుని ఆత్మచేత నింపబడిందంటే కొర్నేలి వలన. హల్లెలూయా. ఈరోజు కొర్నేలి జీవితంలో వారి కుటుంబం అంతయు, వారి కలిగిన బంధువులంతయు రక్షణలోనికి వచ్చి పరిశుద్ధాత్మ దేవుని నింపుదలతో ఆ కుటుంబం ఉంది అంటే ఆయన ఎలా ఉన్నాడంట? భక్తిపరుడుగా, అంతేకాకుండా ప్రార్థనాపరుడుగా, అంతేకాకుండా ధర్మ కార్యాలు చేసే వ్యక్తిగా ఉన్నాడంట. అంటే నీవు చేసే ప్రతి కార్యము జ్ఞాపకముగా ఉందని దేవుడు చూస్తున్నాడని గుర్తుపెట్టుకోవాలి. అదే అపోస్తుల కార్యములు 28:7. స్నేహభావముతో ఆతిథ్యమిచ్చెను, జ్వరము చేతను బాధపడుచుండగా పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరచెను. ఇది చూసి ఆ ద్వీపములో ఉన్న వచ్చి స్వస్థత పొందిరి. చాలు. ఇక్కడ అపోస్తులైన పౌలు ఒక ద్వీపంలోనికి వెళ్ళాడు. ఓడ బ్రద్దలైపోయిన తర్వాత ఒక ద్వీపంలోకి వెళ్ళాడు. అక్కడ ఒక వ్యక్తి ఇంటికి, పొంతి అనే వ్యక్తి ఇంటికి వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు అతను ఆతిథ్యం ఇస్తాడు. ఆతిథ్యం ఇచ్చినప్పుడు అతను సేవకులకి ఇచ్చిన ఆతిథ్యాన్ని బట్టి, ఆతిథ్యం అనే విత్తమట్టాన్ని బట్టి ఆ ఇంట్లో రోగిగా ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తి స్వస్థత పరచబడ్డాడంట. అంతేకాదు, ఆ విషయం తెలుసుకున్న ఆ ద్వీపంలో ఉండే వాళ్ళందరూ వచ్చారంట. ఆ రోగాలతో పీడించబడుతున్న ప్రతి ఒక్కరు ఏమయ్యారంట? స్వస్థత పొందుకున్నారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకుడి గ్లాస్ చన్నీళ్ళు ఇస్తున్నారా? చన్నీళ్ళతో పాటు ఆహారం పెడుతున్నారా? సేవకునికి కావాల్సిన ఆతిథ్యములోను వారి ఔషధలోను మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారా? దేవుణ్ణి బట్టి మీరు మీ రాజ్యములో ఒక విత్తనముగా విత్తుతున్నారన్న విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. హల్లెలూయా. ఇలాగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మొదటి దాంట్లో వ్యూహము ద్వారా ఎవరైతే వ్యక్తిగతంగా దేవుని రాజ్యపు వర్ధిల్లుతారో వారు సువార్త పరిచర్యలో
ఉంటారు. ఇది మా సువార్త పరిచర్ని అందుకొని మార్పు వాళ్ళలో వచ్చింది. దుష్టుల్లో అయితే అది ఇంకోటి, ఈ వ్యూహములో దేవుని రాజ్యములో వర్ధిల్లటము, దేవుని ఎదుట ధనవంతులుగా ఉండటం, దేవుని రాజ్యపు విస్తరణ మన ద్వారా జరగటం, సువార్త అందటం అనేది క్రైస్తవుని పని కాదు, బాధ్యత. పిల్లల్ని బరువు అనుకోరు, పని అనుకోరు, ఏమనుకుంటారు? బాధ్యత. క్రైస్తవుని బాధ్యత, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అదే కాకుండా విడుదల గురించి నిన్న మాట్లాడుకున్నాం. విడుదల ఎలా వచ్చింది? విడుదల ఎలా? ఇదే నీతిమంతులకైతే మనం దేవుని రాజ్యంలో విత్తుతున్నప్పుడు, నేను చెప్పాను కదా, మీ దగ్గర వడ్డీకి తీసుకున్న వాళ్ళు, మీరు ఆల్రెడీ పోగొట్టుకున్నవి, అవన్నీ కూడా సమకూర్చబడతాయి. తిరిగి పోగొట్టుకున్న వాటిని తిరిగి అధికముగా కూడా పునరుద్ధరించబడతారు. ఈరోజు నీ గర్భఫలం పోయిందా? రెట్టింపు వచ్చింది గర్భఫలం. నీ ధనం పోయిందా? నష్టపోయావా? నువ్వు ఏం భయపడాల్సిన అవసరం లేదు. నీవు దేవుని రాజ్యంలో విత్తుట ద్వారా తిరిగి నీవు నీ ఆరోగ్యాన్ని సమకూర్చుకోవచ్చు, నీ ఆస్తిని సమకూర్చుకోవచ్చు, నీ వనరులను సమకూర్చుకోవచ్చు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది ఈ కార్యము, ఈ వీడనే కార్యము ఈ దుష్టులకి ఆశీర్వాదకరంగా మార్చబడిద్దంట. వీళ్ళకి ఎలా మార్చబడిద్దంట? ఆశీర్వాదకరంగా మార్చబడిద్దంట. కానీ ఇది ఎవరి ఆధీనంలో ఉంటుందంటే పాపి ఆధీనంలో ఉంటది. ఎలాగైతే జకర్యా యేసు ప్రభుని చూసిన వెంటనే అతనికి మార్పు కలిగి స్వచ్ఛందంగా నిర్ణయము తీసుకున్నాడో ఆ నిర్ణయములో ఉంటది. ఇప్పుడు వ్యసనపరుడు ఎవరైనా వచ్చి దేవుని మాట వినబడుతున్నప్పుడు మార్పు చెందటానికి తను ఇష్టపడితే ఈ విడుదల ఇన్స్టెంట్ గా జరిగే విడుదల అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. మూడవది బలవంతముగా చాలా మంది బలవంతంగా పరిహారము, మనం ఇక్కడ అతిశయము అని దీంట్లో రాశాం నీతిమంతులకి. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇది మన ఆధీనములో ఉండదు, ఇది దేవుని ఆధీనములో ఉంటది. పొద్దున నేను చెప్పాను కదా, పొద్దున ఒక టీచర్ గారు నన్ను చూడంగానే కానుక ఎందుకు ఇవ్వాలనిపించింది? బండి మీద వెళ్తున్నప్పుడు ఆపి మరి అమ్మ ప్రార్థన చేద్దురా అని కానుక ఎలా ఇవ్వాలనిపించింది? అది దేవుని ఆధీనములో ఉంటది. వారి మనసు ఎలాగంటే దేవుని పని చేయుటకు బలవంతము చేస్తది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదు ఇది మనకైతే ఎలా ఉందంటే ఇది ఒక పరిహారముగాను, అతిశయముగాను, గొప్పగాను. ఎందుకంటే ఒక వ్యక్తి, ఎవరో తెలియని వ్యక్తి, నీలో దేవుడు ఉన్నాడని కనుగొని నీ దగ్గరకు వచ్చి నీ చేత ప్రార్థన చేపించుకొని నీవు దేవుని బిడ్డవని నీకు కానుకివ్వటం అనేది ఏంటో తెలుసా? అది అతిశయము, దేవుడి దగ్గర నుంచి పొందుకునే బహుమానము. అంతేకాదు ఈ బలవంతం అనేది తీర్పుకు దుష్టులకు సాదృశ్యము. ఎందుకు అంటే గోధుమలు గురుగులు ఒకే చోట పెరగనిచ్చాడు దేవుడు. కొంతవరకు సహనము కలిగి దేవుడు వ్యవహరిస్తాడు. కానీ ప్రతి సమయములో ఆ సహనము కాలం అనేది అందరికీ రాదు. అట్లానే గోధుమలను కొట్టులో చేర్చక మునుపే గురుగులను పెరికి ఎలాగైతే అగ్నిగుండంలో వేయబడుతుందో, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళకైతే తీర్పు అనేది ఉంటది. వారికి కటిక చీకటి వారి మీద ఉంటది. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. కటిక చీకటి జనములను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించును, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరము నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తుకొని వచ్చుచున్నారు. 5వ వచనం చదువమ్మ. సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనుల ఐశ్వర్యం నీ యొద్దకు వచ్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మనలో ఉన్న ఆ దేవుని వెలుగును కనుగొనే జనులు రాబోతున్నారు. కటిక చీకట్లో ఉండే వారికి జీవపు వెలుగుగా ఈ లోకంలో మనం ఉంటున్నప్పుడు మన దగ్గరికి జనులు మన వైపు తిరగబోతున్నారు. అంతేకాకుండా సముద్రపు వ్యాపారము మన వైపుకి తిరగబోతుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీలో ఉన్న యేసు ప్రభు నీ లోకము చూసే సమయము వచ్చిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము గమనించాలి ఏంటి అంటే, అన్యునికి కాదు ఈ విషయం. ఈ వెలుగు అన్యునికి కాదు, ఈ వెలుగు నీతిమంతునికి. ఈరోజు నీతిమంతుడిగా నీవుంటే జాగ్రత్త, ఏమి విత్తుతావో అది కోస్తావని బైబిల్ చెప్పబడినట్లుగా నీవు నీతిమంతునిగా ఉండి నీతి కార్యాలు చేయ మొదలు పెడితే, ఏదైతే నీ యొక్క వ్యూహము అనే విషయంలో దేవుడు బయలుపరిచినట్లు ప్రభు రాజ్యపు విషయాల్లో మనము ఆ రాజ్యమును, నీవు ఆశీర్వదించబడినట్లు దేవుని రాజ్యమునకు ఆశీర్వాదకరంగా నువ్వు మారకపోతే, యేసు ప్రభు వారు ఎలాగైతే దేవుని రాజ్యము ఆశీర్వాదంగా తండ్రి చిత్తాన్ని బట్టి ఆ రాజ్యములో యేసు ప్రభు వారు ఆశీర్వాదకరంగా ఎలాగున్నారో నీవు ఆశీర్వాదకరంగా ఉండి విస్తరించబడకపోతే నీ ద్వారా నీవు అన్యుడివా నీతిమంతుడివా అనేది సరిచూసుకోవాల్సిన సమయం వచ్చింది. ఇలాంటి వారికి నువ్వు అన్యుడివైతే యాకోబు పత్రిక 5:1 చెప్పబడిన ధనవంతులకి ఇవ్వబడిన శిక్ష నీ మీదకు వస్తుంది. లేకపోతే నువ్వు నీతిమంతుడివైతే ప్రియమైన దేవుని బిడ్డలారా, జనుల సొమ్ము నీ దగ్గరికి, లోకములో ఉన్న వారి సొమ్ము నీ దగ్గరికి రాబోతుంది. నీవు నీ దగ్గరికి బలవంతముగా నీ దగ్గరికి కొంతమంది జనులు తీసుకొచ్చి నీ వెలుగుకు, రాజులు రాబోతున్నారు, గొప్పవారు రాబోతున్నారు, వారు నీ ఎదుటికి వచ్చి నీలో ఉన్న యేసు ప్రభు నీ చూడబోతున్నారు, ఆ వెలుగు చూడబోతున్నారు. అప్పుడు నీవు వారు నీకు వారి సొమ్మును ఇవ్వబోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన చేతుల్లో ఉన్నది మాత్రం మనం చేయాలి. మన చేతుల్లో ఉంది ఏంటి? మన చేతుల్లో ఉంది వ్యూహము. మన చేతుల్లో లేనిది ఏంటిది? బలవంతము. బలవంతంగా ఒక వ్యక్తి, అటు పోయే వ్యక్తి శబ్దయంత్రం ద్వారా విని మారు మనసు పొంది, అమ్మా నిజంగా నీవు ఇది దేవుని మందిరం అని ఎక్కడి నుంచో వచ్చి కొంతమంది బలవంతంగా ఇస్తారు. మనకు తెలియదు ఆ దిశలోంచి మనకు వస్తాయని. దేవుడు బలవంత పెట్టి మన దగ్గరికి తీసుకొస్తారు. అది దేవుని చేతిలో ఉంది. పాపి మారు మనసు ద్వారా వచ్చే విడుదల పాపి ఆధీనములో ఉంటే, నీ ఆధీనంలో ఉన్నది ఏంటంటే నీ వ్యూహము ద్వారా నీతిమంతుడు వలె విశ్వాసముతో ఉండి నీకు ఇచ్చిన ధనములోను, నీకు ఇచ్చిన వాటిలోను నమ్మకముగా ఉండి అందుకని దేవుని ఆలోచనలు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని వాగ్దానాలు నిబంధనలకు అనుసరించి ఉంటాయంట. దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క వాగ్దానాలు దేవుని నిబంధనను అనుసరించి ఉంటాయి. దేవునికి నీకు ఒక నిబంధన ఉంది. దేవుడికి నీకు ఒక కృప ద్వారా వాగ్దానాలు ఉన్నాయి, విశ్వాసం ఉంది. నీతిమంతుడివి నీవు నిశ్చయముగా ఆశీర్వదించబడతావు, దాంట్లో నో డౌట్. కానీ నమ్మకంగా ఉండటం మాత్రం మనము నమ్మకంగా ఉండటానికి ప్రయాసపడాలి. నమ్మకంగా ఉండి ప్రభు రాజ్య విస్తరణ కొరకు మనం పాటుపడాలి. అప్పుడు మాత్రమే. అందుకనే మనం అలా పాటుపడే వ్యక్తులుగా ఉండాలన్నా, నీతిమంతులుగా ఆయన ప్రణాళిక ప్రకారం నడవాలన్నా, ఆయన ఆలోచన నీ ఆలోచనలు అవ్వాలి, ఆయన ఉద్దేశాలు నీ ఉద్దేశాలు అయితే అప్పుడు నీవు నడిచే నడకలోను, ఆలోచనలోను, తలంపుల్లోను, ఊహలోను